ఘనత గల జాతి. అది ఎలానో తెలుసా? ఎలా? బ్రాహ్మణునికి ఒక్క స్థానము ఒక్క జంజం అయితే మీ గౌడ వారికి ముమ్మారు 3 స్థానాలు, ముమ్మారు 3 జంజాలు. మీ గౌడ వారి ఇళ్లలో అబద్ధం ఆడకూడదు. ఉన్నదాన్ని ఉన్నదని చెప్పాలి, లేనిదాన్ని లేదని చెప్పాలి. ఆశ పెట్టకూడదు, మోసం చేయకూడదండి మీ గౌడ వారు. మీ గౌడ వారికి అబద్ధం అప్పటిది, నిజము ఎప్పటిది. కాబట్టి మీ గౌడ వారి ఇళ్లలో చాలా కూడా బ్రాహ్మణ జాతి కంటే గౌడ జాతి ఘనత గల జాతి అంటున్నారు. ఎలా? బ్రాహ్మణ జాతి కంటే గౌడ జాతి ఘనత గల జాతి ఎలా అయింది? ప్రపంచ సృష్టి ఎలా జరిగిందిరా బాబు? ప్రపంచ సృష్టి ఎలా జరిగింది అంటే బ్రహ్మదేవుని ముఖముల బ్రాహ్మణులు పుట్టారు, క్షత్రియులుగా కూడా భుజముల యందు పుట్టారండి, వైశ్యులుగా కూడా ఊర్ముల యందు పుట్టారు, శూద్రులుగా కూడా పాదముల యందు పుట్టారు. శూద్రుల కన్నా గొప్పవారు వైశ్యులండి, వైశ్యుల కన్నా గొప్పవారు క్షత్రియులండి, క్షత్రియుల కన్నా గొప్పవారు బ్రహ్మదేవుని ముఖములో పుట్టిన బ్రాహ్మణులు. మరి బ్రహ్మదేవుని ముఖముల బ్రాహ్మణులు పుట్టినట్లయితే అదే బ్రహ్మదేవుని లలాటములో చెమట వలన పార్వతమ్మ స్థానం చేసే కోనేటిలో పుట్టాడు కమరుణ్య మహర్షి. గౌడ కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి అతడు. మరి ముఖం పై కంటే ముఖానికంటే నొసలు పైన ఉందా లేదా? మరి బ్రాహ్మణ జాతి కంటే గౌడ జాతి ఘనత కల్ల జాత కాదా? అవును. కాబట్టి మీ గౌడ జాతి అగ్రజాతి. శివాయ నమః అనే పంచాక్షరి మంత్రాన్ని పారాయణం చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు శివభక్తులే కాబట్టి బాబు మీ గౌడ వారి ఇళ్లలో ఈ రోజు నుండి ఆనపకాయ అంటే సొరకాయ కూర తినేది లేదు కదా. పంతులు ఏంటిదండి తద్దినం పెట్ట పులుసు దప్పడం పులుసు పుచ్చిపోయిన పనులు కూడా దప్పడం పంతులు అసలు ఎందుకు తినద్దు అడిగి రాదు. మరి ఎందుకు తినవద్దు చెప్పరాదు? ఎందుకు తినవద్దు అన్నాడంటే ఆనాడు కమరుణ్య మహర్షి చేతిలో ఆనపకాయ గుర్రును పట్టుకొచ్చాడు. తల్లి ఘట్టంగా కూడా తాడి చెట్టు మొదట్లో సురా తీసినప్పుడు దేంట్లో పట్టడానికి పాత్రలు ఏమి లేక ఆ భాండవనుగా కూడా ఆనకాయ గుర్రను అక్కడ పెట్టాడు. దాంట్లో సురా వచ్చి దాన్ని నింపాడు. దాన్ని తల్లి ఘట్టంగా కూడా అందరూ పూజింపజేశారు. తండ్రి తోడ పుట్టింది గౌడ కులానికి ఏమైతుంది? మేనత్త. ఒక రకంగా ఆడబిడ్డ. మీ గౌడ కులస్తులు గనక ఆనపకాయలు గనక ప్రాంత భాషలలో సొరకాయ అంటారు, ఆనికాయ అంటారు. మీ గౌడ వారిళ్లలో దాని ఎవరిని కోసుకొని తిన్నట్లయితే ఆడబిడ్డ శిరసు కోసుకొని తింటే ఎంత పాపము మీ గౌడ జాతికి, అంత పాపమయ్యా. ఓం నమః శివాయ నమః. గౌడవారికి ఆచారాలు ఇంకా ఏ విధంగా చెబుతున్నాడయ్యా? ఎలా? శివభక్తులు కాబట్టి మాంకోసులో ఏ విధంగా కొట్టి చూపెడుతున్నారయ్యా? ఎలా? ఓం నమః శివాయ హర హర. ఓం నమః శివాయ. ఓం హర శంకర హర హర. ఓం హర శంకర హర హర. ఓం శంకర హర హర.
పంచాక్షరి మంత్రమురా బాబు. ఆహా నా నా మా మా షి షి వా వా యా యా అనుకుంటూ ప్రతి గౌడు కూడా చెట్టెక్కాలి. ఆహా ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసి చెట్టెక్కినట్లయితే ఆ చెట్టు కిందికి వెళ్ళి చప్పట్లు కొడితే చెట్టు మీద పిట్టలు ఏ విధంగా లేచిపోతాయో ఆహా గోరంత పుణ్యముతోటి కొండంత పాపాన్ని పరిహారం చేసుకోవాలి మీ గౌడ కులస్తులు. ఆహా ఆ మంత్రాన్ని మీది గౌడ కులానికి నమశివాయ అనే మంత్రము. నమశివాయ. ఇంకా మీరు ఆచారాలను ఇంకా ఏ విధంగా పాటించాలో తెలుసా? ఎలా? వందనంబున్న సోమ వారంబు నందునా